చేపల ఉత్పత్తిలో కూడా భారతదేశంలో నెంబర్ 1 అయింది తెలంగాణ రాష్ట్రమే. ఈ రకంగా తెలంగాణలో భారతదేశంలోనే అన్ని రంగాలలో ముందుంచాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క పరిపాలన అనుభవం అన్నిటికి మించి ఇది నాది, తెలంగాణ మొత్తం నా కుటుంబం అన్న భావన, ప్రేమ కేసీఆర్ గారిని రాత్రి పగలు పనిచేసినట్టు చేసి నన్ను అడిగేది ప్రారంభంలో ఆంధ్ర మంత్రులు కావచ్చు, పక్క రాష్ట్ర మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది 6 నెలలకు ఒకసారి. కేంద్ర మంత్రి తీర్పు ఒక రాష్ట్రంలో పెడతారు. అక్కడ కలిసేది అందరు. కలిసినప్పుడల్లా ఆయన అడిగేది ఆంధ్ర మంత్రి, ఎట్లా సాధ్యమైంది సార్, ఎట్లా చేసిండు మీరు మిరాకిల్, కేసీఆర్ గారు ఏ మంత్రం వేసిండు, అది నిన్నటిదాకా లేదు కరెంట్ పోయి అంత తిరగడానికి వచ్చింది, మా దగ్గరనే ఉన్నది పోయింది. అలా మా ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ వస్తే కరెంటు ఒక్కటి మొదటి చీకట్లేదు అని చెప్పిండు, కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఇదే నేను అడిగేది. ఆయన ఒకటే మాట చెప్పాను నేను, మనసు ఉంటే మార్గం ఉంటుంది. తెలంగాణలో సామెత ఉంది, వడ్డించేటోడు మనోడైతే బతులు ఏ మూల కూర్చున్నా తెరిచేస్తాడు మూల. కానీ కేసీఆర్ ప్రేమ ఉంది కాబట్టి సాధ్యమవుతుంది. కేసీఆర్ తెలంగాణ అంటే ప్రేమ కాబట్టి, తెలంగాణ ప్రజల్ని తన సొంత బిడ్డగా భావిస్తాడు కాబట్టి సాధ్యమైంది ఇది అని మాట చెప్పేది. కానీ పాపానికి అది అర్థం కాకే, అది కాదన్నా ఇంకేమో చెప్పమని, ఏ ఉండదు అబ్బాయి, గదే ఉంటుంది, అంత మించి ఏముండదు. నువ్వు నాయకుడు అనుకుంటే, నా ప్రజలకి నేను ఇవ్వాలి అని అనుకుంటే సాధ్యమవుతుంది. పాలకులకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే సాధ్యమని చెప్పలేదు. 20 ఓట్లకు పథకాలు పెడితే నటిస్తే, రేపు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వాలని చెప్దాం అనుకుంటే సాధ్యం కాదు. కానీ నిజంగా చేయాలి అని మనసులో అనుకోని చేసిన నాయకుడు, అట్లా అనుకోని చేసిన నాయకుడు కేసీఆర్. అందుకే మన తెలంగాణ భారతదేశంలో రంగాల్లో ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే, ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు ప్రజలకు మేనిఫెస్టో ఇస్తాయి. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ వచ్చిన కానించి ఇప్పటివరకు ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన పార్టీ ఒక్కటి కూడా లేదు ఇప్పటివరకు, సగం కూడా చేయలేదు. కానీ మొదటి టర్మ్లోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ మాత్రం. ఆ విశ్వాసమే ఇవాళ మనకి ఇక్కడ నిలిపింది. నిజమే, మొన్న మనం పోయినాం కదా అని చెప్పి చర్చ నడుస్తాం. ఊడిపోవడం అనేది ఇంకా పెద్ద నిర్ణయం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అపోహలు వస్తాయి. కొన్నిసార్లు మనం చేసుకోరాగా ఓడుకుంటాం. ఇవాళ మనం చూస్తున్నాం 420 హామీలు. పాపం వాళ్ళు లెక్క చూసుకొని ఉండరు, కానీ ఉంటే చూసుకుంటే మార్చుకోవాలి ఒక సంఖ్య, కానీ చూసుకోకుండా ఇచ్చేసి, కానీ నిజంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు 420 అనేది అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇచ్చింది ఒకటి, నెరవేర్చింది ఒకటి, అమలు ప్రారంభం మొదలుపెట్టింది ఒకటి. దానివల్ల జుట్లు కొట్టుకునే పరిస్థితి చేశారు. ఇచ్చింది ఒకటి, పంచాయతీ పెడుతుంది. ఈ అసలు వాటికి 100 రోజులు అన్నారు. అసలు చెప్పిన నాడేమో 9వ తారీఖే మిర్యాల
అప్పు లేని వాళ్ళు కూడా అర్జెంట్గా తెచ్చుకోండి. 9 నాడు మా సోనియమ్మ ఇంటికాడ పోయి తెచ్చిస్తా. ఈ కోతలు వచ్చి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారా ఇంకా వస్తలేమో అని అన్నందుకు నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో నేను కూడా 10 సంవత్సరాలు మంత్రి పనిచేసి ఒక్క రోజైనా గవర్నమెంట్ మాట్లాడుతున్నా విన్నా నాకు చెత్త వాళ్ళు ఒక మంత్రి అనే సోయి లేకుండా ఇచ్చిన మాట నేను తప్పుతున్నాను సిగ్గు లేకుండా అడిగితే నోటికి వచ్చిన బూతులు. ఈ బూతులు ఎదురుదాడిగా భయపడ్డ వాళ్ళు లేడు. వీళ్ళ భాషల్ని తను వచ్చిన వాళ్ళం మనం. వీళ్ళంత సంఘాలు వాళ్ళకున్న బానిస బతుకులు బతికి వాళ్ళ చెప్పుల కాడ కూర్చొని బీమాల కొరకు మంత్రి పదవుల కొరకు నల్గొండ జిల్లా నాశనం అయిపోతుంటే సోయలేని వాళ్ళు ఇవాళ పొరపాటు ఏదో అధికారంలోకి వచ్చిన సీట్లతోనే ఏదో విరమిస్తున్నారు. నల్లగొండ జిల్లా ప్రజా చైతన్యం ముందట వీళ్ళందరూ కూడా ఎప్పుడో మట్టి వచ్చిపోయారు. వాళ్ళకంటే మనగానే కాదు వీళ్ళు. తెలంగాణకు తెలివి నేర్పింది, తెలంగాణకు పోరాటాన్ని నేర్పింది నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇటువంటి సన్నాసాలను చూసి మేము ఎత్తారు. ఎన్ని రోజులు నడుస్తారు అబద్ధాలతో, బుకాయింపులతో. ఎన్నో కేసులు పెడతారు వాళ్ళు, ముండ కేసులు చాలా చూసి వచ్చిన ఉద్యమకారులు. అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిన నీ ముఖాలు నువ్వు బయట చెత్తవాడు అవుతున్నావు, నేను శాసనసభలో మాత్రమే మాట్లాడతాను చెప్పి. నాకు లాభే కాదు, నీకంటే కింద నుంచి ప్రజల నుంచి వచ్చినవి. కానీ మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడాలని విజ్ఞత ఉండాలి. ఎవరిని బట్ట వాళ్ళను కేసీఆర్ కాదు ఓటింగ్ సరిపోరు, వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఏముంటుంది అధికారం? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు పోలీసులు వాడు ఏం చేస్తారు? మేము పెట్టలే ఎవరి మీద కేసు, ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలే ఈ జిల్లాలో. రాజకీయ కేసు, తప్పుడు కేసులు పొరపాటు పెట్టలేదు. మేము అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేయమని, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తెచ్చుకోమని, కేసులు పెట్టమని ఇయ్యలే ప్రజలు మీకు అధికారం. ఇట్లా కేసులు పెట్టిన వాళ్ళు చాలా మందిని శంకరగిరి మాన్యాలు పట్టించారు ప్రజలు. మన కూడా పట్టిస్తాం ఈ జిల్లాలో కూడా. మీకు భయం, మాకు ఎప్పుడు భయం ఉండదు. మేము మొదలు పెట్టినాడే ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకొని మొదలు పెట్టి వచ్చిన వాళ్ళం. ఈ జిల్లానే అద్భుతమైన పోరాటం చేసింది. వేలాది మంది మహిళలతో సాగర్ నీళ్ళ కొరకు ఉద్యమం చేసి సాగర్ నీళ్ళు సాధించింది. మీరు దద్దమ్మల్లాగా పడుతున్నారా? శాసనసభ్యులు మీరే, మంత్రులు మీరే. నాగార్జున సాగర్ ఎడమకాలం పైన, ఎస్ఎల్పిసి పైన వరుసగా అన్యాయం చేస్తూ 7 సంవత్సరాలు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా కింది తీసుకుపోతుంటే పదవుల కొరకు పెదవులు మూసుకున్న వాళ్ళు మీరు. పులిచిత్ర కాంట్రాక్ట్ కొరకు రాజశేఖర రెడ్డి కాలు పట్టుకొని నల్గొండ జిల్లాను నాశనం చేసింది మీరు. కృష్ణా జిల్లాని అడ్డగోలుగా కాలు దొరుకుకొని 60,000 క్యూసెక్లు తీసుకుపోతుంటే రాజశేఖర రెడ్డికి హారతులు పట్టిన మీరు. నల్లగొండను నాశనం చేసి ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో దేశంలో నెంబర్ 1 ఉన్న నల్లగొండను ఒక కరువులాగా చేసి, కరువు జిల్లాలాగా చేసి
ఆఖరికి ఫ్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పిపోతే మీ చేతగాని సన్నాసులు మేము వచ్చి భారతదేశంలో ఫ్లోరిన్ 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ పాడగలం. భారతదేశంలోనే మళ్ళీ నెంబర్ 1 చేసిన వ్యవసాయంలో భారతదేశంలో అత్యంత వరి దిగుబడి సాధించిన జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు నల్గొండ జిల్లా రికార్డు చూసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వచ్చిన మీరు మొదలైంది అప్పుడే చీకట్లు అమ్ముకుంటున్నాయి. ఇక తీయండి పోటీ పడి మాతో వరిధాన్యంలో మేము సాధించిన రికార్డు అధిగమించాలి. మీకు చేతులైతే నీకు దమ్ముంటే నీకు పరిపాలన చేయొస్తుంది. ఆడలేక మందిరోడిందని ఇయ్యడం చేతగాక హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజలకి కేసీఆర్ చేయబట్టే కరెంట్ వస్తలే, కేసీఆర్ చేయబట్టే రుణమాఫీ చేస్తలే, కేసీఆర్ చేయబట్టే అది రైతు బంధు వస్తలే, కేసీఆర్ చేయబట్టే ఓవేస్తలే సన్నాసులాగా మళ్ళీ కేసీఆర్ అప్పచెప్పి బ్రహ్మాండంగా చేస్తాడు, అన్నీ అమలు చేస్తాడు. నేను చేస్తాను ఊరుకొస్తుంది అప్పచెప్తే మీకు భూమి మెడలే కానివేట్ అంటే వేసుకోవడం చదవడానికి ఎందుకు ఉంది ఏమంటారా? ఒకటే వరకు వస్తుంది పోటీ పడి దున్నడానికి అడ్డమా? పెట్టుకోవద్దు మాతో. వికాసైన ఉద్యమకారులు మేము వ్యవసాయం ఎట్లా చేయొచ్చో ఇంకోటి ఎట్లా చేయొచ్చో అదే తీసుకోవాలి. మేము దాన్ని దమ్ముంటే చేద్దాం. ఎవడొస్తాడు మీ దాంట్లో? ఈ వీళ్ళు మనం వచ్చి మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగతమైన వాటి ఓట్లేదు. నేను వ్యక్తిగతమైన కనుక మాట్లాడడం మొదలు పెడితే నువ్వు రోడ్ల మీద తిరగలు వెంకటండి. రోడ్ల మీద నీ వ్యక్తిగత జీవితం ఏంటో నాకు బాగా తెలుసు. కానీ విజ్ఞతగాను ఒక స్థాయిలో ఉన్నప్పుడు అదే పద్ధతిలో ఉండాలని ఉంటున్నావు. ఇప్పటికీ నువ్వు ఎంత చెత్తబాబు వాగినా, వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని సోడి మాటలు మాట్లాడినా నేను ఆమె పోవడం లేదు. అసలు విషయం చెప్పమంటే రైతు బంధు అడుగుతుంది ప్రజలు. రైతులు రైతు బంధు కావాలని నేను అడుగుతలేదు, కేటీఆర్ అడుగుతలేదు. రైతు బంధు మాకు రావాలని అడిగేది రైతులు అడుగుతారు. చెప్పుకోకూడదు. రైతులు అడిగితే నీకు 50,000 మెజార్టీ ఇచ్చినందుకు చెబుతూ దెబ్బపడాలా? రైతులు కాదు. ఇదాన్ని సోయి, ఇదాన్ని విజ్ఞత. నీ మంత్రి పదవి సోయి కాదా? దీనికేనా నీ మంత్రి పదవి ఇచ్చేది? చెప్తూ ఒకటి మన రైతులు. రైతుతో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ పోయిందో చూసినావు. ఎందుకు అంత అహంకారం, అంత బలిపెందుకు? చేతరాట్లేదు, లేవు, 2 రోజులకి ఇస్తాను చెప్పు. రైతులు కాలు పట్టుకొని బతిలాడి చెప్పాలి. అప్పుడున్నప్పుడు అప్పులో ఇంటికి వచ్చినప్పుడు భయపడాలి. అప్పు ఉన్నావు, బాకీ ఉన్నావు, నువ్వు బాకీ తీసామని అడిగే హక్కు రైతుకు ఉంది. గదులు తిరిపెట్టి ఊగితే కేసీఆర్ తింటే, కేటీఆర్ తింటే, జగదీష్ రెడ్డి తింటే ఏదైనా అప్పులను వదిలిపెట్టారు అనుకుంటున్నాం. చేస్తారు కొంతమంది. అప్పుడు ఇచ్చిన ఆయన ఇంటి దాన్ని పెళ్ళ కూడా కొట్టుకుంటారు. ఈ అమ్మ బాగా కొట్టుకున్నాడు, నేనేం అడగాలని ఇంకా పోవాలి. ఊకే ఉండదు అట్లా. ఒక్కసారికి 2 సార్లు అయిపోతుంది. 3వసారికి మీ పంచాయతీ మా సంగతి చెప్పమని అడుగుతారు. అదేదో తెలియదాకా ఇంటి మీద కూర్చుంటారు. ఈ చిన్న చిమ్మికులు వరిగిరావు. అవును, నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. వికాసైన తెలంగాణ రైతుల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ ప్రజల హక్కుల కొరకే నిలబడుతుంది. తెలంగాణ కొరకు ఎంత దాకానైనా పోతుంది. రైతాంగం
హక్కులు కాపాడడానికి ఎక్కడికి పోవడానికి నేను వెనకాడను. వచ్చింది ఏదో గాలి కరోనా మహమ్మారి వచ్చినట్టు వచ్చింది. ఒక నిమిషం రైతుల కళ్ళల్లో ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టింది. మీ 420 హామీలు చేయగా గదే మళ్ళీ మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో ఏం సందేహం లేదు. గంటే మెజారిటీ కంటే ఇంకెక్కువ మెజారిటీతో మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో సందేహం ఏం లేదు. సరే ఇది తెలియక మన దాకా ఇద్దరు పాపం ఆగమాగమై అటు ఇటు ఉడుకున్నారు. తెలియదు కొంతమంది ఎక్కువ రోజులు సాగవుతుంది. ప్రజలు నల్గొండ ప్రజల చైతన్యం ముందట ఈ అధికార అహంకారాలు నిలబడవు. కదులుతుంది. బీఆర్ఎస్ సైన్యం తప్పకుండా ప్రజల కంటే కదులుతుంది. ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. మీ మెడలు వంచుతుంది. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు చేస్తుంది. చేయకపోతే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. మనం ఏం చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా? ఇంకేం పెద్ద అనుమానం ఉండే అవసరం లేదు. నిలబడి కొట్లాడితే వస్తూ ఉంటే విజయాలు. అధికారం అడ్డం పెట్టుకొని వీళ్ళని వాళ్ళని భయపెట్టించి ఒక రోజులో నాయకులను భయపెట్టవచ్చు, ఒక కౌన్సిలర్ని భయపెట్టవచ్చు, ఎంపీని భయపెట్టవచ్చు. ఆ వార్డు ప్రజలందరినీ భయపెట్టలేదు కదా. ఇలా కొట్టిన అయిపోయింది. సూర్యాపేటలో మళ్ళీ ముఖం మీద దాన్ని రెండింటిలో ఓడగొట్టారు. ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా గెలిచినాం. మన అవిశ్వాసం మిగిలిపోయింది. ఒక్కడు కూడా ముఖాలు ఇక్కడ రాలేదు. నిలబడి కొట్లాడితే వస్తూనే ఉంటాయి. మళ్ళీ మొదలు పెట్టిన విజయం నల్గొండ జిల్లాలో మళ్ళీ మొదలైంది. బీఆర్ఎస్ విజయం మళ్ళీ మొదలైంది. అది జిల్లా అంతకు వస్తుంది. అట్లుండాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఈ ఉడుతువులకు భయపడేది లేదు. వీళ్ళ అధికారం పెద్ద నిజాం అధికారం ముందట ఈ అధికారం పెద్ద లెక్కేం కాదు. మనం దాని అధికారం అని ఇప్పుడు అనుకోలేదు. అధికార అహంకారం మనకి ఎప్పుడు నెత్తికెక్కలే. వీళ్ళకి అప్పుడే ఎక్కింది. పోలీసులు పెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నాం. ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఒకటి రెండు భయపెట్టిస్తాం అనుకుంటున్నాం. కార్యకర్తల ప్రజలతోని ప్రజల బలంతోనే ఈ దుర్మార్గాల దౌర్జన్యాలను ఎదుర్కొందాం. ఎక్కడ ఎవరు కూడా భయపడే పని లేదు. తప్పకుండా తొందరలోనే మళ్ళీ మన మంచి రోజులు మొదలవుతాయి. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మన సత్తా ఏంటో చూపించాలి. ఏ ఏ గ్రామాలలో ఏ ఏ వార్డులైతే మనకు తక్కువ మన లెక్క చూసుకొని అక్కడ పని మొదలు పెట్టాలి. పార్లమెంటులో కోల్పోయిన దాన్ని మనం సాధించుకోవడానికి సంసిద్ధం కావాలి. తప్పకుండా పార్లమెంట్లో మన సత్తా చూపించాలి. పార్టీ ఎవరైతే అభ్యర్థులు నిర్ణయిస్తారో మనకు మంచి కనపడే ఎక్కడ లేదు. కేసీఆర్ కనపడాలి, కారు గుర్తే కనపడాలి. ఎట్టి పరిస్థితులలో మెజార్టీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఏదైతే విఫలమవుతుందో తప్పకుండా వాటన్నిటిని కూడా ప్రజలు ఎండగట్టాలి, తెలియజేయాలి. ఊళ్ళలోకి వస్తారు. ఊళ్ళలోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల చేత అడిగిపోయాలి. ఇది మనం చేయాల్సిన పని. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కార్యక్రమాలు కావాలి. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న జరుగుతుంటాయి సంఘటనలు. దానికి బెంబేలతో అందరం ఒకటి పోవాలి. ఏదో ఊళ్ళో జరిగింది. అధికార అహంకారంతో అధికార మదంతో వాళ్ళే దాడులు చేసుడు, వాళ్ళే కేసులు పెట్టుడు చేస్తున్నారు. సరే ప్రారంభం కదా, కొద్ది రోజులు ఎవరితో ఎగలి చూస్తూ ఉన్నా. ఇక పని మనం మొదలు పెడదాం. ఎక్కువ రోజులు ఇచ్చే పని లేదు. మిత్రులు కోటిరెడ్డి గారు శాసనమండలి సభ్యులు వెళ్తున్న కావాల్సింది కొంచెం సరే కూర్చోలేదు. ఇటు కూర్చోకొట్టండి. సో మళ్ళొక్కసారి ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకొని సింహాల కదలాలే. వచ్చే ప్రతి దాంట్లో ఫలితం తెచ్చుకోవడానికి శాయశక్తులు కృషి చేయాలి. ప్రజల్లో వచ్చింది ఇప్పటికే మొదలైంది భావన. కరెంటు పోగానే కేసీఆర్ బాయ్, కరెంటు బాయ్ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు పిల్లలు అనుకున్నాం. రైతు బంధు టీకు బంద్ అయిపోయింది. ఎప్పుడు వరకు వస్తుందో అర్థం కావట్లేదు.
అర్థం కావట్లే కాదు, అర్థం కానీ ఎక్కువ చేస్తున్నారు కావాలని ఒక ఎక్కువ నెలకి ఇస్తారు, ఒక తక్కువ నెలకి ఇస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కసారి చేస్తారు మోసం, రెండోసారి గుర్తుపట్టలేని అమాయకం మన తెలంగాణ సమాజం. చాలా ఉన్నాయి, 100 రోజులు చేస్తారని చాలా ఉన్నాయి. రైతులకు 15 ఇస్తాను మోసం చేసి, 15,000 ఇస్తాను మోసం చేసి, ఇప్పుడు తీసుకోకండి అని చెప్పారు. ఇప్పుడు 10 ఇస్తాడు కేసీఆర్, నేను రాగానే 15 ఇస్తా, ఇది తీసుకోక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆపేది. మరి ఏమైనా ఇప్పుడు ఆ పైసలు మరి మీరైనా స్వయంగా పోయి పైసలు ఉన్నాయి కేసీఆర్ ఇస్తుండు, ఇప్పుడు కేసీఆర్ ఇస్తే ఓట్లనే పోతాయి ఆపండి అని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టి ఆపారు. ఏమైనా మరి ఇప్పుడు ఆ పైసలు ఎవరు తీసుకుంటారు? ₹2 లక్షల రుణమాఫీ సోనియమ్మ పుట్టినరోజు నాడే ఇస్తాను అంటే ఏ పుట్టినరోజు చెప్పలేదు ఆయన అట్టగా. అసలు మొనగాళ్ళు ఇటువంటి చెప్పడంలో మొనగాళ్ళు. అది కూడా చెప్పాలి, డిసెంబర్ 9 కూడా అందరూ అదే పడుతుంది. ఇంకా రాలేదు డిసెంబర్, అదే కావచ్చు. పిషనీలు తెచ్చే మొక్కలు కావాలి. ఎన్నడు తెచ్చినా అయ్యాలు తెచ్చినా అయ్యాలి ఇవ్వడానికి ఈ మొక్కలకి. నీళ్లు మనం వచ్చిన మొదటి రోజు నుంచి అది ఏడ ఉండని పట్టుకొచ్చిన విలువ కావాలని చెప్పి ఖమ్మం మంచిర్యాల ఒక్కతోని మొత్తం భూములు కాపాడిన మొదటిసారి మన రాకని. తెలివి ఉంటే దమాకు ఉంటే చేయాలని తపన ఉంటే అయితే పని. ఇప్పుడు అది కూడా మిగలేకపోతున్నారు. కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ ఆడ నీళ్లు ఉన్నాయి వాస్తవానికి, మోటార్లు ఆన్ చేసుకుంటే వస్తాయి. ఇప్పుడు ఇయ్యలేము. ఏది నీళ్ళు ఇస్తే రైతులు వరి పెడతారు, బ్రహ్మాండంగా తెల్లారి వచ్చి మనం కూర్చుంటారు. 535 పెట్టారు మా బోనస్ అని చెప్పి వరి పంట ఎక్కడ తగ్గియాలని చూస్తున్నారు. 4 విడతలు ఇస్తాడు. అసలు 4 విడతలతో పండే పంట ఏముంది? ఆరుగారి పంటలు వేసుకోండి, 4 సార్లు ఇస్తాం మీరని చెప్పాడు మనం కాళేశ్వరం కింద. రైతులకు అర్థం కావట్లేదు, ఈ 4 విడతలతో పండే పంట ఏంది? ఏ పంటలు? కొత్తిమీరనా, గోంగూరనా, ఏ పంటలు? నేను మొదలు పెట్టలేదు, నేను మొదలు పెడితే ఇతనే ఉంటాయి ఇక. కానీ చూద్దాం కొద్ది రోజులు ప్రజలే అడిగిన తర్వాత మనవడు ఆయన మొదలు పెడదామనేది, మొదలు పెడదామని ఎంత పడదామని ఏం ఎంత సందేహం అక్కడ లేదు. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా ఏం నారాజుకుంది భయపడుతుంది. చూద్దాం కొంచెం ఎంతమంది కొడతారో, ఎంతమందికి ఏమి పెట్టిస్తారో. అట్లా ఏం భయపడేది లేదు. నాకు కొత్త ఏం కాదు, వీళ్ళు కొత్తలేం కాదు. సో గై మాట్లాడుతున్నామని ఈ సమావేశం పెట్టుకున్నాం కదా, ఏం చేద్దాం రేపటి నుంచి మనం, ఎట్లా నడుద్దాం, ఎక్కడెక్కడ పోదాం అని చెప్పి. కాబట్టి మరి గత పెద్దల నుంచే ఎదుర్కొని ఇద్దరు కుట్రల్ని తట్టుకొని నిలబడ్డ పార్టీ మన పార్టీ, మన నాయకుడు. ఏమైనా అయ్యాక అర్థం కాకుండా తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్కు వీళ్ళు లెక్క కాదు, వీళ్ళు సమస్య కూడా కాదు. వస్తున్నారు తొందరలోనే, 10 రోజుల్లోనే బయటకు వస్తున్నారు. వాటికే పోయిస్తున్నారు. నేను ఆశ్రయించి అందుకే అంత మంచిగా నేను ఇబ్బంది లేదు చెప్పాను కూడా చెప్పాడు. నల్గొండ సమావేశానికి పోతున్నాను చెప్పొచ్చిన తొందరగా. మళ్ళీ నల్గొండ దెబ్బేదో చూపిద్దాం, నల్గొండ చైతన్యం చూపిద్దాం, తొందరగా వస్తా అని చెప్పారు. ఏం సందేహం లేదు. కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మన పని మొదలు పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల్లోనే మన సత్తా చాటుదాం, వీళ్ళ అహంకారాన్ని అంచేద్దాం. అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.